కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వీడియో ఆన్ చేశారా? అనేందా అలాగే సహోదరులు హరి గారి యొక్క వారి కుటుంబ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు మరలా ఈరోజు కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ఎప్పటి వలె నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనందరం కలిసి ధ్యానం చేసుకుందాం. సోదరులు హరికుమారు గారు అపర్ణాలను దేవుడు ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమారుడు దర్శన్ కుమార్ యొక్క పుట్టినరోజు. వాతావరణం అనుకూలంగా ఉంటే ఈరోజు చిన్న కుమారుడికి అన్నప్రాసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశపడ్డారు. సరే, మరి బాబుకి మోషన్స్ అవ్వటం మూలంగా వారు సుమారుగా ఒక 4-5 రోజులు హాస్పిటల్లో ఉండటం జరిగింది. అందు నిమిత్తం మరి ఆ కార్యక్రమం జరిగించుకోలేకపోయే పరిస్థితి. అయితే అనుకున్న ప్రకారం కృతజ్ఞత కూడిక పుట్టినరోజు సందర్భంగా జరిపించుకోవడానికి వారు ముందుకు రావడం అనేది జరిగింది. ఈ సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు పుట్టుకకు సంబంధించిన వాస్తవాలను గ్రంథంలో ఏం రాయించాడో, మరి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4-6 వచనాలు ముందుగా మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటాయి. 4 నుంచి 6 వచనాలు. నాలుగు నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను మనకు ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను తన కోసం ముందుగా నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ ఈ సంగతులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా, క్రొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మనము ఎన్ని సందర్భాల్లో కూడుకున్నా, ఎన్నిసార్లు విన్నా అవసరమే కానీ అనవసరం అయితే కాదు. వినిన వారికి జ్ఞాపకం చేయబడతాయి, ఇంతకుముందు ఆల్రెడీ విన్న వాళ్ళకి. తెలియని వాళ్ళకి తెలియజేయబడతాయి. తెలియని వాళ్ళు తెలుసుకోండి, వినిన వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వచనంలో తండ్రిని దేవుడు మానవుల్ని సృష్టించాడని, మానవుల్ని సృష్టించడంలో గల ఆయనకు ఒక ఉద్దేశం ఉందని, ఆయన తన కొరకు సృష్టించుకున్నాడో మన కొరకు సృష్టించుకున్నాడు అనే విషయము, మనము ఆయనకేం చేయాలి, ఆయన మనకేం చేయాలనుకున్నాడు, ఈ విషయాలన్నీ వచనాల్లో ఉన్నాయి. దేవుడు మనల్ని పుట్టించాడు. మనం పుట్టడానికి మూలం, ఎవరైనా ఈ భూమి మీద పుట్టాలంటే దేవుడు నిర్ణయించాలి. దేవుడు తన సంకల్పం ప్రకారం జగత్తు పునాదికి ముందే ఈ భూమి మీద మనం ఉండాలని
సంకల్పించాడు. ఆ సంకల్పం ప్రకారం మనం ఈ రోజున భూమి మీద ఉన్నాం. ఆయన సంకల్పంలో లేకపోతే ఈరోజు మనం భూమి మీద ఉండేవాళ్ళము కాదు. దేవుడు మనం 21వ శతాబ్దంలో జీవించాలని జగత్తు పునాదికి ముందే నిర్ణయించుకున్నాడు. మన వరుస వచ్చేసరికి మనం 21వ శతాబ్దంలో పుట్టాం, మనం జీవిస్తున్నాం ఇప్పుడు ఈ కాలంలో పుట్టి. కానీ ఇప్పుడు పుట్టాలని, ఇప్పుడు జీవించాలని, సరే దర్శన కుమారు ఇప్పుడు ఈ కాలంలో పుట్టాలని, ఈ కాలంలో జీవించాలనే నిర్ణయము, ఆ ఏర్పాటు ఎప్పుడు జరిగింది అని అంటే ఈ జగత్తుకే పునాది వేయక ముందే జరిగింది. మనం జగత్తు పునాదికి ముందే దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో, దేవుని ప్రేమలో మనం ఉన్నాం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటాడు యోహాను గారు. ప్రేమ స్వరూపి అంటాడు. ప్రేమ స్వరూపి అనే మాట కంటే అసలు ప్రేమ అంటేనే దేవుడు అనేది ఇంకెక్కువ మాట. దేవుడు ఏమైనా ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్న దేవుడు ప్రేమతో మానవుల్ని సృష్టించాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. దేవునికి ప్రేమ లేకపోతే, దేవుడు ప్రేమ అయి లేకపోతే, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాకపోతే ఏం చేసేవాడంటే మనల్ని సృష్టించేవాడు కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనలను ఏర్పరచుకొనెను అని చదివాం. ప్రేమ చేత జరిగింది ఇదంతా. అందుకనే చాలా కాలం క్రితం పాత పాట ఉంది, ప్రేమయే జగతికి మూలం అని. ప్రేమే జగతికి మూలం. ప్రేమ లేకపోతే ఈ జగత్తు లేదు. దేవుడు ప్రేమ చేత మానవులను సృష్టించాలని జగత్తు పునాదికి ముందే నిర్ణయించుకుని ఈ జగత్తును ముందు ఆయన అందులో సమస్తాన్ని నిర్మాణం చేసి మానవునికి అవసరమైన వాటిని అన్నిటిని ముందుగా సృష్టించి ఆ తర్వాత మనుషులను, స్త్రీలను గాను పురుషుని గాను ఆయన చేయడం అనేది జరిగింది. ఆదాముని, అలాగే ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి హవ్వమును దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టించి వారికి ఏం చెప్పాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. విశాలమైన భూమి ఉంది, చాలా భూమి ఉంది. కాబట్టి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అన్నాడు. భూమిని నిండించండి. మనుషులతో భూమి నిండిపోవాలి. కాబట్టి మీరు ఫలించండి అని వారిని దేవుడు ఆశీర్వదించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆదాము యొక్క సంతానం, ఒక నోవాహు ఆయన కుటుంబం తప్ప అందరూ పాపం చేసినప్పుడు, జలప్రలయం వచ్చినప్పుడు అందరూ నశించిపోయారు. ఆదాము ఆయన భార్య, ఆదాము గారి యొక్క 3 కుమారులు, కోడండ్లు, 8 మంది మాత్రమే భూమి మీద మిగిలారు. మరలా నోవాహును పిలిచి ఆదాముకి ఏం చెప్పాడో అదే మాట దేవుడు నోవాహుతో అన్నాడు. 9వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పేసి అన్నాడు. మనుషులు అభివృద్ధి కొంత చెందిన తర్వాత, కొంత జనాభా అయిన తర్వాత సెనారు మైదానం ముందు ఒక స్థలాన్ని చూసుకుని ఈ నోవాహు గారి సంతానం ఏం చేశారంటే, మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఉందాము, మనం ఆకాశాన్ని అంటే అంత ఒక గోపురాన్ని కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. కట్టడాలకు ఏమవసరం అంటే రాయి అవసరం, అలాగే అడుసు అవసరం. అప్పుడు అడుసు వాడేవారు పూర్వం. వీళ్ళు ఏం చేశారంటే ఆ అడుసుకు బదులుగా కీలు ఉందంట వాళ్ళకి, రాళ్లకు బదులుగా ఇటుకలను తయారు చేసుకున్న గోపురాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకుంటుంటే దేవుడు మనం చెప్పింది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి అని చెప్పి వాళ్ళు పని చెడగొడదామని ఆయన దిగి వచ్చి దేవుడు ఏం చేశాడంటే వారి భాషలను తారుమారు చేశాడు. అప్పుడు దేవుని యొక్క ఆలోచన నెరవేరింది.
వారి వారి భాషను బట్టి ప్రపంచం అంతా కూడా, భూభాగం అంతా కూడా వాళ్ళు విస్తరించడం, భూమిని నిర్మించే కార్యక్రమం అప్పుడు చేశారు. దేవుడు చెప్పిన పని చేద్దామని వాళ్ళు అనుకోలేదు. ముందు ఒకచోటే స్థిరంగా ఉండిపోదాము అని చెప్పేసి అనుకున్నాడు. దేవుడు వారిని భాషలో తారుమారు చేసేసి పంపించేయడం అనేది జరిగింది. 11వ అధ్యాయం ప్రారంభంలో ఆదికాండంలో మనం చదివితే భూమి అంతటా ఒక్కటే భాష, ఒక్కటే పలుకు ఉంది అని చెప్పేసి రాయబడింది. ఆ తర్వాత భాషలు ఏర్పాటైనవి, భూమి కూడా విభాగించబడింది. అంటే భూమి ముక్కలు అవ్వలేదు కానీ భూమి విభాగించబడింది. అంటే వారి వారి భాషలను బట్టి వారి వారి ప్రదేశాల్లో స్థిరంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీన్ని ఏమన్నా కొంచెం చూస్తావా? ఒకసారి మీరు ఫైనల్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ అయినా ఇప్పటి నుంచి తీసుకోండి. ఇంకా సరే, ఇప్పుడు ఈరోజు మనము సహోదరులు హరిగారి కుటుంబం యొక్క ఆహ్వానం మేరకు చేరువచ్చాం. వారి పెద్ద కుమారు పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతగా వారు ఏర్పాటు చేసుకున్న ఈ కూడికలో దేవుడు మానవుల్ని ఎందుకు సృష్టించాడు, మానవుల్ని సృష్టించడంలో గల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, మానవుడు భూమి మీద ప్రాముఖ్యంగా ఏం చేయాలి, మానవుల్ని ఫైనల్గా దేవుడు ఏం చేయదలుచుకున్నాడు అనేటువంటి విషయాలు దేవుని వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. లోకంలో మనం జీవించేది చాలా తక్కువ కాలం, చాలా తక్కువ కాలం. మోషే గారు అన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాము, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అని చెప్పేసి అన్నాడు. త్వరగా గతించిపోయే ఒక 80 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు మానవునికి ఇచ్చి మానవుని పిలుచుకుంటున్నాడు. ఆయన పైన ఏం చెప్పాడంటే 90వ కీర్తనలో నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు అని చెప్పేసి రాయబడి, మనకు ఒక 80 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని నిర్ణయించి, అది కూడా గ్యారెంటీ అందరూ 80 సంవత్సరాలు బతుకుతారని గ్యారెంటీ ఉంటుంది. అకాల మరణాలు రావచ్చు, ఆ అనారోగ్య పరిస్థితులను బట్టి ముందుగానే కొంత చనిపోయే అవకాశాలు ఉన్నాయి. గ్యారెంటీగా 80 సగటును చెప్పండి మాట, అది మహాభర్తితే 80 సంవత్సరాలు బతుకుతారు. ఇంకా ఒప్పుకుంటే అధిక బలం కూడా దాటి 100 సంవత్సరాల వరకు 120 వరకు కూడా ఛాన్స్ ఉంది, బ్రతికే అవకాశం ఉంది. అయినా కానీ అన్ని సంవత్సరాలు బతికిన ఓ మనుషుడు చనిపోతాడు. వారి వారి విశ్వాసాల నమ్మకాలను బట్టి కొందరు మట్టిలో పూడ్చిపెడతారు, కొందరు బూడిచ్చేస్తారు. ఇది జరుగుతుంది. ఇంత మాత్రం కొరకైనా జీవితము అని ఆలోచన చేస్తే, ఎంత మాత్రం వరకైనా అయితే దేవుడు అనవసరంగా మానవుని సృష్టించినట్టు. లేదో కొన్ని సంవత్సరాలు బ్రతికి ఈ లోకంలో కొంతకాలం జీవించి చనిపోయి బూడిదైపోవటానికో మట్టి అయిపోవటానికో ఇక అంతే జీవితం, అంతకు మించి ఏమీ లేదు అయితే మాత్రం దేవుడు చాలా పొరపాటు చేసినట్టు, చాలా తప్పు చేసినట్టు. ఆ మాత్రం దానికి ఎందుకు ఆయన పుట్టించటం? ఇప్పుడు ఒక కార్పెంటరు ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమటోర్చి కష్టపడి ఒక టేబుల్ తయారు చేసుకుని సాయంత్రం దాని మీద కొంచెం ఏదన్నా కిరోసిన పెట్రోల్ పోసి అగ్గిపొల్ల గీసాడు అనుకోండి, కాల్చి బూడి చేసేసాడు అనుకోండి. ఆయన కష్టాన్ని చూసిన వాళ్ళు ఏమంటారు? ఈయనకి అసలు మైండ్ పనిచేస్తుందా, ఈయనకి అసలు తెలివి ఉందా, ఈయనకి అసలు బుద్ధి ఉందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేసుకోవడం దీనికి, మరలా తగలబెట్టి బూడి చేయడం దేనికి? ఈ మాత్రం దానికి ఆయన ఎందుకు చేయాలి అని అనుకుంటాము. కనీసం ఆ వ్యక్తి మనకి ఒకవేళ తెలిసిన వ్యక్తి అయితే అవసరమైతే అడుగుతాం కూడా, ఏమయ్యా ఈ మాత్రం దానికి నువ్వు చేస్తే చేయకపోతే అని చెప్పేసి మనం అంటాం. కేవలం భూమి మీద పుట్టి కొన్ని సంవత్సరాలు బతికి చనిపోయి మట్టి అయ్యి బూడిదయ్యే లెక్క అయితే దేవుడు సృష్టించడంలో అర్థమే లేదు. ఇంతవరకే జీవితం అయితే అనవసరం. కానీ దేవుని ఉద్దేశం అంతవరకే లేదు. దేవుడు మానవులను ఒక శ్రేష్టమైన ఉద్దేశం ప్రకారం భూమి మీద ఆయన పుట్టించడం అనేది, సృష్టించడం అనేది జరిగింది. దానికి ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఉంది, శ్రేష్టమైన ఆలోచన ఉంది.
ఆలోచన ప్రకారం ఆయన చేశాడు. మనం ప్లాన్ ప్రకారం పిల్లల్ని కనం. దేవుడు మనకి గర్భఫలంగా ఇస్తే వారిని మనం ఏం చేస్తామంటే పెంచుకుంటాం. వారి పట్ల కొన్ని ఆశలు ఆలోచనలు పెంచుకుంటాం. వాళ్ళు పెరుగుతూ ఉండగా మనం కొన్ని ఆలోచనలు చేస్తాం. నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, నా కుమారుడు ఫలానా అవ్వాలి, ఫలానా స్థితిలో ఉండాలి, ఫలానా స్థాయిలో నేను చూడాలి అనేటువంటి ఆలోచనలు అభిప్రాయాలు మన వారి పట్ల కలిగి ఉంటాం. ఏమి కలిగి ఉన్నా ఒకవేళ మనం అనుకున్న కార్యక్రమాలు అయినా అది తాత్కాలికమే, కొంతకాలమే, శాశ్వతమేమీ కాదు. రేపొద్దున కలెక్టర్ అయినా చనిపోతాడు, డాక్టర్ అయినా చనిపోతాడు, యాక్టర్ అయినా చనిపోతాడు, ఇంజనీర్ అయినా చనిపోతాడు. కేవలం ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు పొందాగా, లేకపోతే హోదా కలిగి, లేకపోతే లగ్జరీ లైఫ్ అనుభవిస్తే చాలు, ఈ కంటే జీవితం అనుకుంటే అంతకంటే దురదృష్టం, అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏది కూడా ఉండదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఓ సందర్భంలో కేవలం తదనంతర జీవితం మీద, తరువాత అసలైన జీవితం ఉంటుంది అనేటువంటి విషయాల మీద ఆశ, నమ్మకము, ఆలోచన లేనటువంటి వారికి పౌలు గారు ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, మీరు ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు అని అని చెప్పేశాను. క్రీస్తులో, విశ్వాసంలో, భక్తి మార్గంలో ఉన్నవారు కేవలం భౌతిక సంబంధమైన ఆలోచనలు, భౌతిక సంబంధమైన విషయాల మీదే దృష్టి, ఈ జీవితకాలం మట్టికి నిరీక్షణ కలిగి ఉంటే, బైబిల్ ఈ జీవితకాలం మట్టికే నిరీక్షణ గురించి చెప్పలేదు. దేవుడు కేవలం 78 సంవత్సరాల జీవితం మాత్రమే జీవించి ఆ తర్వాత చనిని దృష్టిలో పెట్టుకుని పౌలు గారు ఏం చెప్పాడంటే, మీరు కేవలం భౌతిక సంబంధమైన ఆ ఆలోచనలు మాత్రమే ఈ జీవితాన్ని కొరకు పెట్టుకున్నట్లయితే, ఆ ఆశలే మీలో ఉన్నట్లయితే, మరొక జీవితం ఉంది, రాబో కాలం ఉందనేది కనీసం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా బ్రతికితే మీరు దౌర్భాగ్యులు అవుతారు అన్నాడు. క్రీస్తులోకి వచ్చిన వారు అందరూ ధన్యులు. క్రీస్తులో ఉన్నవారు బ్రతికిన ధన్యులే, చనిపోయిన ధన్యులే. ఎందుకంటే ఆయనకు ఒక శ్రేష్టమైన సంకల్పం ఉంది. అది తెలిసిన వాడు ఒప్పుకుంటాడు. అది నమ్మినటువంటి వ్యక్తి నేను ధన్యుణ్ణి అని చెప్పేసి ఆయన తను ఈ లోకంలో సంతోషంగా, హ్యాపీగా, ఆయన పరిస్థితులు ఎలా ఉన్నా నేను ధన్యుడును, నేను క్రీస్తులో ఉన్నాను, నేను బ్రతికిన ధన్యుడిని, రేపు చనిపోయినా నేను ధన్యుడిని అనేటువంటి గొప్ప నమ్మకంతో అతను జీవించడానికి ఆయన సంకల్పం అర్థమైతే అవకాశాలు ఉన్నాయి. దేవుడు మానవుల్ని ఎవరి కొరకు సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఇక్కడ తల్లిదండ్రులైన వారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మీకు దేవుడు కుమారులను ఇచ్చినా కుమార్తెలను ఇచ్చినా మీ కొరకు కాదు, మన కొరకు కాదు అని మనందరం గ్రహించాలి. మొట్టమొదట తన కొరకు అని అన్నాడు. ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకుని అని అన్నాడు. ఎవరి కోసం? తన కోసం. ఈ వాస్తవం తెలుసుకోకుండా, ఈ వాస్తవాన్ని నమ్మకుండా మీరు మీ పిల్లల్ని ఆయన కోసం పెంచలేదనుకోండి, మన పిల్లల్ని ఆయన కోసం పెంచలేదనుకోండి, కేవలం మన కోసమే పెంచుకున్నాం అనుకోండి, కొంతమంది వాళ్ళ స్వార్థాల కొరకు పెంచుతారు, ఎన్నో కలలు కంటారు, ఎన్నో పిల్లల గురించి వారు ఆశలు పెట్టుకుని కూర్చుంటారు. చివరికి అదంతా కూడా అడియాసలు అయిపోతాయి. బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉండరంటే తల్లిదండ్రుల దగ్గర ఉండరు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం మా తాతగారు వాళ్ళ మేనల్లుడు చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. చూడటానికి రావడానికి కుదరలేదు ఆయనకి. తర్వాత ఆదరణ కూడికి రావడానికి కూడా కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు అనుకుంటా, తర్వాత సంవత్సరం కానీ చూడండి.
కన్న తండ్రి చనిపోతే, కన్న తల్లి చనిపోతే వచ్చి చూసుకునే దానికి కూడా అవకాశం లేనంత దూరాల్లో పిల్లలు ఉంటారు. మీరేమో వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుతారు. అర్థమవుతుందండి? దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని దేవుని కొరకు పెంచితే మన ఆశలు అడయాశలు అవ్వవు. ఒకటి, మనకి అన్యాయం జరగదు, వాడికి అన్యాయం జరగదు. ఆ బిడ్డకు కూడా ఏం జరగదు, అన్యాయం జరగదు. ఆ బిడ్డకి మనం చిన్నప్పటి నుంచి నేర్పామనుకోండి, అయ్యా దేవుడు బహుమానంగా మిమ్మల్ని మాకు ఇవ్వటం జరిగింది, కాబట్టి దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది మీ పట్ల, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను తెలుసుకుని నువ్వు ఆయన కొరకు పెరగాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి అనేటువంటి ఈ మాటలో మనం పిల్లలకి చెప్పకపోతే, పిల్లలకి నేర్పకపోతే, పిల్లలకి తెలియజేయకపోతే, కేవలం మా కోసమే అన్నట్టుగా మీరు వారిని పెంచినట్లయితే ఏం జరుగుతుంది? మా కోసమే అనేటువంటి ఆలోచనతో పెంచినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే వాళ్ళు లోక సంబంధమైన ఆలోచనలతోనే, ఉద్దేశాలతోనే పెరుగుతారు. లోక సంబంధంగా ఏదో సాధిస్తారు, లోక సంబంధంగా అనుకున్న స్థాయికి వెళతారు. కానీ అసలైన జీవితానికి వారు ఏమీ చేసుకోలేరు, రాబో కాలానికి ఏమీ ఉండదు. అసలైన జీవితానికి వచ్చేసరికి జీరో. తాత్కాలికమైన ఈ జీవితాన్ని బట్టి వాళ్ళు ఏదో సాధిస్తారు, ఏదో సంతోషిస్తారు, ఏదో అనుభవిస్తారు, అంతటితోనే చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇంకేముండదు, తర్వాత ఏముండదు. అంటే వాళ్ళకి ప్రయోజనం ఉండదు, వాళ్ళు ఉంటారు. సందర్భంలో యేసుప్రభువు ఏం చెప్తాడు? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు కదా, ఏంటి అతనికి ప్రయోజనము అని అన్నాడు. ఈ దేశాలు వెళ్ళిపోయేది దేనికి? అక్కడ వాళ్ళని ఏమైనా ఉద్ధరించడానికి వెళ్తున్నారా, లేకపోతే సంపాదించుకుందామని వెళ్తున్నారా? అమెరికాను ఉద్ధరించడానికి వెళ్తున్నారా? వాళ్ళు ఇక్కడికి వస్తే మనల్ని ఉద్ధరించడానికి వస్తారు. కానీ వాళ్ళని ఎంత చీప్గా చూస్తారో, వాళ్ళని అసలు మనుషులుగా కూడా చూడరు. కొంతమంది ద్వేషం. వాళ్ళు ఇక్కడున్న కొంతమందిని ప్రేమించి వాళ్ళకి చేతనైనంత వరకు కనీసం కొంతమందికి ఏదో ఒక మేలు చేద్దామని మూటలు కట్టుకుని వాళ్ళు వస్తారు. అక్కడి నుంచి మూటలు తెస్తారు. ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు, సంపాదించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఎంత సంపాదించినా, ఒకడు లోకమంతా సంపాదించినా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు కదా చివరికి. అతనికి ఏంటి ప్రయోజనం అని యేసుప్రభువు అడిగాడు. భూమి మీద ఉన్నప్పుడు ప్రయోజనాన్ని గురించి మాట్లాడా, పోయినప్పుడు ప్రయోజనాన్ని గురించి మాట్లాడా? చాలా తేటగా ఉంది విషయం. చనిపోతాడు కదా, అతనికి ఏంటి ప్రయోజనం అన్నాడు. చనిపోయినా ఇంకా ప్రయోజనం ఏంటి? లోకం ఏం ఆలోచిస్తుందంటే చనిపోయినాక ఇంకేంటి, మట్టి మట్టి గాలి గాలి, ఇంకా ప్రయోజనం ఏముంది తర్వాత? ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళి మనం, పెద్దాయన నీకేమన్నా నువ్వు మేలు చేసుకున్నావా, నీ జీవితం పట్ల నీకేమన్నా ఆశలు ఉన్నాయా, ఆలోచనలు ఉన్నాయా, ఇంకా ఏమన్నా నీకు కోరికలు ఉన్నాయా అని అడగండి. ఇంకా నాకేం కోరికలు ఉన్నాయా, నేను ఇంకా హాయిగా చనిపోదాం అనుకుంటున్నాను అని అంటాడు. నాకు ఇంకేమీ కోరికలు లేవు అని అంటాడు. కొంతమంది ముసలాళ్ళు నాకు చావు రావట్లేదే అని అంటారు మన దగ్గరికి వచ్చి. నేను చనిపోవాలనుకుంటున్నానే, ఆ దేవుడు నన్ను తీసుకోవట్లేదు అని అంటారు. దేవుడు నిన్ను తీసుకుంటే నీకు ఏ స్థలాన్ని ఇస్తాడు దేవుడు? విశ్రాంతిలోకి తీసుకెళ్తాడా, వేతనకరమైన స్థలంలో తీసుకెళ్తాడా? నీకు తెలుసా అసలు విషయం? దేవుడు నువ్వు తీసేసుకోమంటున్నావు, నువ్వు విశ్రాంతి స్థలంలోకి వెళ్ళేటట్లుగా సిద్ధపడి ఉన్నావా, సిద్ధపడి మాట్లాడుతున్నావా? ఆ తదనంతరము జీవితం ఉంటుందని, అక్కడ కూడా లాభ నష్టాలు ఉంటాయని, అక్కడ కూడా ఇప్పుడు మన ఆత్మకి విశ్రాంతి అవసరమని, అక్కడ కూడా ఆత్మ విశ్రాంతి పొందకపోతే, ఆ స్థలం దొరకకపోతే వేతనకరమైన స్థలంలో ఉంటుందని, ఈ విషయాలు నమ్మక, ఈ విషయాల మీద సంపూర్ణమైన అవగాహన, విశ్వాసం లేక కొంతమంది ఏమంటారంటే చనిపోతే బాగుండయ్యా, దేవుడు నన్ను తీసుకోవట్లేదయ్యా, ఎట్లా మాట్లాడతారు? తదనంతర జీవితం మీద ఆలోచన, దృష్టి ఉండదు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాళ్ళు అలాగ పెంచలేదు, వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు కూడా భూమి మీద
నేర్చుకోలేదు. దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో నేర్చుకోలేదు. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంటే తన పోలిక తన స్వరూపంలో సృష్టించాడు. మనం ఎవరము? ఆదికాండంలోనే మనం చూస్తాం. 1వ అధ్యాయం 26వ వచనం కానీ, 2వ అధ్యాయము 7వ వచనం కానీ దేవుడు మనల్ని ఎట్లా నిర్మాణం చేశాడో అనేది తేటగా అక్కడ గ్రంథంలో ఉంది. నేలమంటితో నరుని నిర్మించాడు, నాసికారంధ్రంలో జీవాయువు ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు అన్నాడు. దేవుడు సంభాషణ ఏం చేశాడంటే తనతో ఉన్నవారితో మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేయుదుము అని చెప్పేసి అన్నాడు. ప్రతి మానవుడు దేవుని పోలిక దేవుని స్వరూపం. మానవుల్లో దేవుని పోలిక దేవుని స్వరూపం ఏదంటే బయటికి కనిపించే బాహ్య రూపం కాదు. దేవుడు ఆడ కాదు, దేవుడు మగ కాదు, దేవుడు అటు ఇటు కాని పరిస్థితి కాదు. అదంతా దేహానికి ఉన్నటువంటి ఈ భేదం, లింగభేదం. దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన ఆత్మ. అట్లాగే దేవుడు మనకు కూడా ఏమిచ్చాడు? ఆయన ఆత్మలో భాగాన్ని ఇవ్వటం అనేది జరిగింది. దేవుడు ఎలాగూ నిత్యుడో, దేవుడు ఎలాగో అక్షయుడో, అట్లాగే ఆయన పోలిక ఆయన స్వరూపమైన ఆత్మలో ఒక భాగాన్ని మనకి ఇచ్చాడు. మనం కూడా నిత్యము ఉంటాం, అక్షయులుగా ఉంటాం. ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే దేవుడు తనకు ఏర్పాటు చేసిన స్థలంలో ఆత్మ యుగయుగాలు ఉండేటట్లుగా దేవుడు సృష్టించాడు. దేవుణ్ణి నమ్ముకుని, సృష్టికర్తను తెలుసుకుని, స్మరణకు తెచ్చుకుని దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు నేను చెప్పుకున్నాం. మనం కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలని చెప్పుకున్నాం. ప్రతి మానవుడు మొట్టమొదట దేవుని పట్ల భయభక్తులు, విశ్వాసము, కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం దేనికి ఉందంటే మొట్టమొదట దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి తల్లి గర్భంలో ఆయన నిర్మాణం చేశాడు విచిత్రంగా. ఆ తర్వాత మనల్ని ఆయన పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఈ భూమి మీద కృప చూపుతున్నాడు. భూమి నిలకడగా, నిమ్మలంగా, నెమ్మదిగా మనకు నివాసయోగ్యంగా ఉండేటట్లుగా ఆయన చేస్తున్నాడు. అట్లాగే ఆయన పోషిస్తున్నాడు. అనేకమైనటువంటి మేలులు ఆయన మన కొరకు చేస్తున్నాడు. వాటన్నిటిని బట్టి మనం విధిగా దేవుని పట్ల విశ్వాసము, భక్తి, భయం కలిగి ఉండాల్సిన నైతిక ధర్మం ఉంది. ఆ నైతిక ధర్మాన్ని జ్ఞానంగా ఎవరైతే పాటిస్తారో వారికి చనిపోతే నెమ్మది కలిగిన స్థలం, విశ్రాంతి స్థలాన్ని ఆయన ఇస్తాడు. యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు క్రీస్తునందుండి భయభక్తులు కలిగి చనిపోయిన వాళ్ళందరూ ఆ నెమ్మది కలిగిన స్థలంలో విశ్రాంతి పొందుతారు. భయభక్తులు లేకుండా, దేవుడు ఉన్నాడనే జ్ఞానం లేకుండా, విచక్షణ లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వారు అందరూ వేతనకరమైన స్థలంలో, ధనవంతుడు ఉండే స్థలంలోనికి వెళ్తారు. విషయాలు చాలా స్పష్టంగా తేటగా గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే మనము మన పిల్లలను ఏ దృష్టితో పెంచాలంటే వారు పెద్దవాళ్ళై దేవుని మార్గంలో నుండి తొలగిపోకుండా స్థిరంగా వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళినా, ఎంత ఎదిగినా, ఎంత మంచి హోదాలో ఉన్నా భక్తిని విడిచిపెట్టకుండా దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించి వారు విశ్రాంతిలో ప్రవేశించాలనే దృక్పథం, ఆలోచన ఎప్పటి నుంచి ఉండాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే బాల్యం నుండే ఉండాలి. బాల్యం నుండే పెంచేటప్పటి నుంచే ఇతను కేవలం శరీరం కాదు, దేవుడు ఇతనిలో ఆత్మనుంచాడు. ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా నిత్య జీవనకి వెళ్ళాలి, లేకపోతే విశ్రాంతిలోకి వెళ్ళాలి, జీవం పొందాలి అనేటువంటి ఆ ఆలోచన చిన్ననాటి నుంచే ఉండాలి. అందుకనే వారిని మనము చేయబట్టుకుని మనతో పాటు సమాజ కూడికలకు తీసుకురావాలి, సంఘాలకి రావాలి, ప్రార్థనా కూడికలకు తీసుకురావాలి. అట్లాగే ఇంట్లో వాళ్ళకి బైబిల్ మాటలు చెప్పాలి, చదువుకునేటట్లుగా వారిని ప్రోత్సహించాలి. చదువుకునేటట్లుగా ప్రోత్సహిస్తే మనం ఎందుకు పుట్టామో, ఎలా పుట్టామో, ఈ భూమి మీద ముఖ్యమైన పని ఏం చేయాలో, తదనంతరం మనం ఎక్కడికి వెళ్తామో, ఆ తర్వాత మన అంతిమ స్థితి ఏమవుతుందో ఇత్యాది విషయాలన్నీ కూడా గ్రంథంలో సవివరంగా ఉన్నాయి. ఆ పరమార్థాన్ని చేకూర్చుకునే, ఈ జీవితానికి చేకూర్చుకునేటువంటి ఆ యొక్క దైవ జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండటం వారికి ఆశీర్వాదం. అది లేదనుకోండి, అది తెలియదు అనుకోండి, కేవలము లోక సంబంధంగా
వారు నేను డాక్టర్ని అవ్వాలనో, ఇంజనీర్ని అవ్వాలనో, కలెక్టర్ని అవ్వాలనో ఈ ధ్యేయాలే పెట్టుకుని వారు కష్టపడతారు. అవసరమైతే కుదిరితే అవకాశం ఉంటే అవుతారు. కానీ అంతటితోనే సరిపెట్టేసుకుంటారు. రాబో కాలానికి ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు తన పోలిక తన స్వరూపం ఇచ్చాడు. మనం శాశ్వతంగా ఉండేటట్లుగా ఆయన నిర్మాణం చేశాడు. తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎందుకు తన కోసము అని అంటే, జగత్తు పునాదికి ముందు దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఆయనతో పాటు ఉన్న పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు జగత్తు పునాదికి ముందు ఆయనతో ఉన్నారు. యేసు ప్రభు వారిని చూశారు. ఈయన ద్వారా ఈయన లాంటి కుమారులు నాకు అనేక మంది కావాలని ఆలోచన చేశాడు. ఈయన ద్వారా ఈయన లాంటి కుమారులు నాకు అనేక మంది కావాలని జగత్తు పునాదికి ముందు దేవుడు ఆలోచన చేశాడు. అక్కడ అదే చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అని మనం చదివాం ఎఫెసీ పత్రికలో. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మీకు కుమారులుగా మీ కుమారులను ఇచ్చింది మీకోసం కాదు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని. యేసు ప్రభువుతో పాటు పరలోకంలో వారికి వారసత్వం ఇవ్వాలి అనేది, యేసు ప్రభువుతో పాటు వారిని కూడా మహిమపరచాలి అని చెప్పేసి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, మానవుల్ని సృష్టించడానికి జగత్తు పునాదికి ముందే ఆయన నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఆయన నిర్ణయం ప్రకారం మొట్టమొదట ఆదాము గారిని చేశాడు. ఆదాము హవ్వలను చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి అని చెప్పేసాను. మొదటి ఆ యొక్క తరము, ఆ యొక్క ప్రజలు పాపం చేసి నశించిపోయినప్పుడు నీతిని ప్రకటించిన నోవా కుటుంబాన్ని దేవుడు ఆయన నిలబెట్టి, ఆయన ద్వారా, ఆయన కుటుంబం ద్వారా మరలా భూమి అంతా కూడా మనుషులు విస్తరించేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు భూమి అంతా నిండిపోయి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది పుట్టి చనిపోయారు. ప్రస్తుతం అయితే 750 కోట్ల మంది భూమి మీద ప్రజలు ఉన్నారు. అందరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము తన కుమారుని ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనేటువంటి ఒక శ్రేష్టమైన ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక దేవునికి ఉంది. చిన్నప్పటి నుంచి ఈ ప్రార్థనా కోడికలు, కోటాలు, ప్రసంగాలు వింటూ పెరిగాం. అయ్యగారులు ఏం చెప్తూ ఉండేవాళ్ళంటే, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని నిత్యము స్తుతించడానికి, కొనియాడటానికి దేవుడు మనల్ని పుట్టించాడయా అని చెప్తూ ఉండేవాడు. ఎందుకు, ఆయన ఉద్దేశం ఏంటి, మనల్ని పుట్టించడంలో గల ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అని చెప్పేసి అంటే, దేవుణ్ణి స్తుతించడానికి అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. దేవుణ్ణి స్తుతించడం అనేది మన నైతిక ధర్మం, ప్రతి మానవుని కర్తవ్యం కాదని నేను అంటలేదు. కానీ దేవునికి శ్రేష్టమైన ఆలోచన మన పట్ల ఉంది. మనం ఆయన్ని స్తుతించాలని, మనం ఆయన్ని ఆరాధన చేయాలని, మనం ఆయన్ని కీర్తించాలని, మన ద్వారా ఆయన సేవ చేయించుకోవాలని దేవుడు సృష్టించాల. దేవునికి కావాల్సింది సర్వెంట్స్ కాదు. దేవునికి సర్వెంట్స్ అవసరం లేదు. సర్వెంట్స్ కావాలని మనల్ని సృష్టించలేదు. ఓ మానవుడు రోబోను తయారు చేసేది తనకు సేవ చేయించుకోవడానికి చేస్తాడు. అందులో ఏముంది, స్వార్థం ఉంది. మనం ఒక వస్తువుని తయారు చేసుకుంటే మనం ఉపయోగపడాలి, మన స్వార్థం ఉంది, అందుకని కష్టపడి చేసుకుంటాం. రోబోని తయారు చేసామంటే మనకు సర్వీస్ చేయాలని చేసాం. కానీ దేవుడు అట్లాగా మనల్ని రోబోల్లాగా సృష్టించి తనకు సేవ చేయించుకోవాలనే ఆలోచన కాదు ఆయనకు ఉంది. అంతకంటే శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైన ఉద్దేశం ఉంది. తనకు కుమారులుగా సన్స్ కావాలి ఆయనకి, సర్వెంట్స్ కాదు కావాల్సింది. ఎవరు కావాలి, కుమారులు కావాలి. అదే చెప్పాడా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను అనేది మనం చదివాం. ఎందుకు ఆయనకి అనేక మంది కుమారులు, ఎంతమంది దేనికి, ఆయనకి ఎంతమంది దేనికి అనే విషయం కూడా ఆయన అది కూడా తెలియజేశాడు. ఆయన రోమపత్రిక 8:29 మీరు చదవగలిగితే, ఎట్లనగా తన కుమారుడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని అన్నాడు.
అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు. ఇప్పుడు దర్శన్ కుమారు జ్యేష్ఠుడయ్యాడు హరికుమార్ గారి. హరికుమార్ గారు వాళ్ళ నాన్నగారికి జ్యేష్ఠుడు కాదు, ఏకైక కుమారుడు. ఇప్పుడు రిషి కుమార్ ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు దర్శన్ కుమార్ ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. అంటే దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన కుమారుడు. ఎందుకనగా తన కుమారుడు అనే మాట ఏదైతే ఇక్కడ మాట్లాడాడో ఆ తన కుమారుడు అనేటువంటి ఆ పర్సన్ ఎవరనంటే యేసు ప్రభువారు. ఆయన్ని ఎలా చూడాలనుకున్నాడు దేవుడు? అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడిగా చూడాలనేటువంటిది ఆయన వాస్తవంగా ఆయన సంకల్పం. అది మేము 20 సార్లు చదివాం, 30 సార్లు చదివాం బైబిల్, మాకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని కొంతమంది గొప్పగా మాట్లాడుకుంటారు, అతిశయపడతారు. కానీ యేసు ప్రభు వారిని నాయనా తండ్రి అని అంటూ ఉంటారు. ఏమంటారు? యేసు ప్రభు వారిని నాయన తండ్రి అని చెప్పేసి అని అంటారు. బైబిల్లో ఎక్కడన్నా యేసు ప్రభు వారిని ఎవరైనా నాయన అనే మాట, తండ్రి అన్న మాట మనం చదువుతామా? అపోస్తులు ఎవరైనా తండ్రి అని అన్నారా? మీరు సినిమాలు చూస్తే అంటారు, సినిమాల్లో వింటారు. మళ్ళీ నువ్వు ఎవడో తండ్రి అని అంటున్నాడు సౌలు అనే పాత్ర యేసు ప్రభు వారిని. మీరు ఆ దయామేడి సినిమా చూశారనుకోండి, నువ్వెవరో తండ్రి అని అంటాడు. బైబిల్లో ఉన్నది అలాగా. ప్రభువు యేసుక్రీస్తుని దేవుడు జ్యేష్ఠుడిగా చూడాలంటే యేసు ప్రభు వారిని మనం ఎలా చూడాలి? యేసు ప్రభు వారు దేవుని కుమారుడైతే మనల్ని ఆయన కుమారులుగా ఆయన ద్వారా స్వీకరించాలని ఆయన సంకల్పం అయితే, అది నీకు తెలిస్తే, అది నీకు అర్థమైతే నువ్వు ఆయన్ని ఎలా చూస్తావో పోనీ ఆయన నిన్ను ఎలా చూస్తాడు? మానవులు ఒకవేళ కరెక్ట్గా చూడగలుగుతారో లేదో కానీ యేసు ప్రభు వారు మాత్రం ఖచ్చితంగా ఆయన సంకల్పం తెలుసా లేదా? దేవుని సంకల్పం, నా సహోదరుల యొద్దకు వెళ్ళి మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడును నా దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పమని మగ్దలేనే మరియకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేయడం అనేది జరిగింది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 20వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పమన్నాడు. నా బిడ్డల యొద్దకు వెళ్ళి చెప్పమనలేదు ఆయన, నా పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పమనలేదు. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే యేసు ప్రభు వారు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన సహోదరులుగా చూస్తున్నాడా, పిల్లలుగా చూస్తున్నాడా? అది దేవుని సంకల్పం అలా ఉంది. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి మనల్ని ఆయన సహోదరులుగా చూస్తున్నాడు. మనమేమో ఆయన సంకల్పం తెలియక ఆయన్నే ఏమంటున్నాం? తండ్రి అంటున్నాం, నాయన అంటున్నాం. దేవుని సంకల్పం అలాగూ లేదు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో స్వారూప్యం గలవారుటకు ముందుగా నిర్ణయించాడు. అది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. కుమారులే కావాలి దేవునికి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అయ్యగారులు ఏమంటారంటే కుమారులే కావాలి, బైబిల్లో ఎక్కడ చూసినా మీరు కావాలని చూసుకోండి, కుమారులనే ఉంటుంది, కుమార్తెలని ఉండదు. మరి కుమార్తెలు దేనికని అని అంటారా? కుమార్తెలు దేనికంటే సంతానోత్పత్తికి మాత్రమే, పిల్లల్ని కంటానికి మాత్రమే అని చెప్తారు కొంతమంది అయ్యగారులు. నేను విన్నాను ఒక అయ్యగారు చెప్పడం. 1 గంటకి మైకులో దడదడలాడిచ్చేస్తున్నాడు అయ్యగారు. 1 గంటకి రాత్రి. ఇప్పుడు మనం 9 దాటితే 2 నిమిషాలు దాటితే ఆయన ఆగడు, నాకు భయం. అర్థమవుతుందా? బయట ఏం జరుగుతుందంటే 1 గంట వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి? అలా చెబుతున్నాడు ఆయన. కేవలం సంతానోత్పత్తికి మాత్రమే కాదు, స్త్రీలు జీవం అనే కృపావరంలో పురుషులతో పాటు పాలివారే ఉన్నారు. జీవం అనే కృపావరంలో స్త్రీలు పురుషులు నపుంసకులు అనే ఈ లింగభేదము దేహానికి మాత్రమే ఉంది, ఆత్మకు లేదు. కాబట్టి ఆత్మలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించబడి వారసత్వాన్ని పొందటం కొరకు దేవుడు ప్రతి ఒక్కరిని, స్త్రీని గాను పురుషుని గాను మానవుల్ని దేవుడు సృష్టించటం అనేది జరిగింది. గర్భఫలంగా ఆయన తల్లిదండ్రులకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అది ఆయన శ్రేష్టమైన ఉద్దేశం, శ్రేష్టమైన సంకల్పం. ఆ సంకల్పాన్ని మనం అందుకోవాలంటే మనం తన ఎదుట ఎలా ఉండాలనే విషయం కూడా ఆయన మాట్లాడాడు. అక్కడే చదువుకున్నాం మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని
జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను అని చెప్పేసి తెలియజేయబడి, మనం ఆయన ఎదుట ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? దోషం లేకుండా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలి. వ్యక్తిగతంగా ఏ మనుషుడు స్వతహాగా పరిశుద్ధుడు లేడు, దోషం లేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ యేసుక్రీస్తునందు దోషాలన్నింటినీ క్షమించి దేవుడు, పాపాలన్నింటినీ క్షమించి దేవుడు, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకోవడం ద్వారా పరిశుద్ధులుగా ఆయనే తీర్చి ఉచితంగా నిర్దోషులుగా ఎంచి తన కుమారునితో పాటు మనకు మహిమనివ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాస్తవాలు తెలుసుకుని ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళందరూ దేవునికి కుమారులుగా స్వీకరించబడతారు. దేవుడు మాట తప్పడు. అయితే మనము దేని కొరకు జీవించాలి? అది నమ్మి బ్రతకాలి. అలాగూ మన పిల్లల్ని దేవుని కొరకు మనం పెంచాలి. దేవుని కొరకు మనం పెంచకపోతే, మన స్వార్థాల కొరకు పెంచితే వాళ్ళు రెక్కలు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఎగిరిపోతారు. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నేను ఎన్నో కళ్ళగన్నాను, నువ్వు ఎట్లా చేస్తావు అనుకోలేదు, నీకోసం త్యాగం చేశాను, అది చేశాను ఇది చేశానని ఏడ్చినా మొత్తుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. అదే దేవుని కొరకు పెంచితే, ఆయన దేవుని కొరకు పెరిగితే ఎవరికి అన్యాయం జరగదు, తనకు అన్యాయం జరగదు. దేవుడు నిన్ను పుట్టించినందుకు ఆయన సంకల్పం నీ విషయంలో నెరవేరుతుంది. ఆయనకి సంతోషం, దేవునికి సంతోషం. నీకు దేవుడు ఇచ్చిన బిడ్డ భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఎలా చూసుకోవాలో అలాగూ చూసుకుంటాడు. నీకు ఏ లోటు లేకుండా ఆయన ఉన్నంతకాలం నిన్ను నిర్లక్ష్యము చేయకుండా ఉంటాడు. కాబట్టి దేవుని కొరకు పెంచితే, ప్రణాళికను తెలుసుకుని పెంచితే టోటల్గా ఎవరికీ నష్టం కలగదు. ఈ దేవుని చిత్తము, ఆయన ఉద్దేశం తెలియకుండా మనం పెరిగినా, మనం పిల్లల్ని భౌతిక సంబంధమైన ఆలోచనలను దృష్టిలో పెట్టుకునే పెంచినా తీరని అన్యాయము ముగ్గురికి జరుగుతుంది. అతను అన్యాయం అయిపోతాడు, తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగదు, దేవుడు కూడా సంతోషపడ్డాడు. ఎందుకని ఒకరు నశించిపోవటం ఆయనకి ఏమాత్రం సంతోషము ఉండదు. ఒక వ్యక్తి జీవం పొందటమే, నిత్య జీవానికి వెళ్ళటమే దేవునికి ఇష్టం. ఎవరూ నశించిపోవడం ఇష్టం లేక అందరూ రక్షణ పొందాలని, అందరూ జీవం పొందాలని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు, అనుగ్రహించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపకుండా నిత్య జీవం పొందేటట్లుగా దేవుడు ఏం చేశాడు? యేసుప్రభువారిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి యేసుప్రభువారిని ఏర్పాటు చేసుకుని పాపాలు కడిగివేసుకుని పరిశుద్ధులై నీతిమంతులై నిర్దోషులుగా జీవించి దేవుని ప్రణాళికను ప్రతి ఒక్కరూ అందుకోవాలని, రీచ్ అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చివరిగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుని ముగించుకుందాం. తెస్సలోనికీయులకు 2:14. స్వామిగారు రెండు ఫోటోలు తీసి పెట్టారా? మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. దేవుడు ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అని రాయబడి, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని చెప్పేసి రాయబడింది. దేవుడు తన ప్రణాళిక ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చడం కొరకు భూమి మీద సువార్త ద్వారా ప్రతి మనిషిని తన యొద్దకు పిలుస్తున్నాడు. రండి, నేను మిమ్మల్ని ఎందుకు సృష్టించానో ఆ యొక్క సంకల్పం ప్రకారం మిమ్మల్ని నేను కుమారులుగా స్వీకరిస్తాను, మీకు నా కుమారునితో పాటు మహిమనిస్తాను, మీరు రండి అని సువార్త ద్వారా దేవుడు ప్రతి మానవుడిని ఏం చేస్తున్నాడు? తన యొద్దకు పిలుస్తున్నాడు. వచ్చిన వారు అందరినీ కూడా ఆయన రక్షిస్తాడు, రక్షించి తన కుమారునితో పాటు మహిమనిస్తాడు, హానర్ చేస్తాడు. మహిమకు దేవుడు అర్హుడా, మానవుడు అర్హుడా? ఎవరిని మహిమపరచాలి లెక్క? దేవుణ్ణి మానవుడు మహిమపరచాలా, మానవుడిని దేవుణ్ణి మహిమపరచాలా? కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రేమతో సృష్టించుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు మహిమపరచాలనే శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన్ని మనం మహిమపరచాలని కాదు, ఆయన మనల్ని సృష్టించింది మనకే యేసు ప్రభు ద్వారా మహిమను ఇవ్వాలని సృష్టించడం అనేది జరిగింది. ఇంతకన్నా ఇంక మరి ఎక్కువగా మనం మాట్లాడుకునే అవకాశం లేదు కాబట్టి నేను ఆప్ చేస్తున్నాను. మీకు ఎంతవరకు అర్థమైందో మరలా నెవరు వేసుకుని దేవుని సంకల్పాన్ని బాగుగా అర్థం చేసుకుని దేవునికి కుమారులుగా మనం పెరుగుతూ మన పిల్లల్ని పెంచి దేవుని మహిమలో యేసు ప్రభుతో పాటు ఉండేటట్లుగా మనము మన పిల్లలు
మరి ఉండేటట్లుగా జీవిద్దామని చెప్పేసి ప్రభు పేట తెలియజేస్తూ ఆప్ చేస్తున్నాను. ప్రభునామంలో ప్రియులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.